కుర్రాడు సాయి అని అతను దుబాయ్లో ఉంటాడు. ఎస్ఎల్ఈ ఎస్ఎల్ఈ జాగ్రన్ సిండ్రోమ్, సమంత కొంత మయోసైటిస్, సిస్టమిక్ స్కెర్లోసిస్, ఎంసిటిడి, షార్ప్ సిండ్రోము, దాదాపు ఏఎన్ఏ ప్రొఫైల్లో 9 ఉన్నాయి వాడికి. 8-9 ఉన్నాయి. వాడు దుబాయ్ తిరిగాడు మొత్తం అన్ని హాస్పిటల్, అల్ రషీద్ హాస్పిటల్ దగ్గర నుంచి. ఎక్కడ ప్రపంచంలో దానికి మందు లేదు కదా, ఏఎన్ఏ ప్రొఫైల్ రివర్స్ చేయలేరు కదా, నడిచే స్టేజ్ కాదు, నలుగురు మోసుకొచ్చారు. అసలు వేళ్ళు కూడా కథలు, జుట్టు అంతా రాలిపోయి అంత ఆ స్టేజ్లో తీసుకొస్తే పేరెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్. వాడు కరెక్ట్గా 2 నెలల్లో కంప్లీట్ తగ్గిపోయినాయి. అసలు కంప్లీట్. ఇంకా ఒక బోర్డర్ లైన్ మిగిలింది. అసలు వాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. హుషారు ఆపుకోలేక ఆ రోజు పార్టీ ఇచ్చినాడు, తాగుతూనే ఉన్నాడు. మళ్ళీ 5-6 నెలల్లో మళ్ళీ అన్నీ రివర్స్ అయినాయి. అంటే అసలు పూర్తిగా ఇతర కాకుండానే. మళ్ళీ రెండోసారికి నేను తిడతానని నాకు ఫోన్ చేయలే. చివరికి వెళ్ళాన మళ్ళీ లాస్ట్ స్టేజ్ దాకా వెళ్తే మళ్ళీ వస్తే మళ్ళీ చేశాడు. మళ్ళీ 2 నెలలు తగ్గింది. మళ్ళీ అప్పుడు అంటే బలహీనతలు ఎలా ఉంటాయంటే మళ్ళీ చెప్పాను అడిగి, అరే నువ్వు మళ్ళీ చేసావా, నువ్వు నాకు క్యాంపస్కి వచ్చి కీళ్ళు ఇరిచేస్తానని చెప్పాను. మళ్ళీ ఎన్నిసార్లు సరి చేస్తారు వాళ్ళు, పెద్ద పెద్ద జబ్బులు లాంటి అవదు కదా. అంటే అడిగి తెలుసు అది ఎంత నొప్పులు కలిగిస్తుంది. ఒక 28 ఏళ్ళ కుర్రాడు బాత్రూమ్కి వెళ్తా అంటే వేరే వాడు వచ్చి జిప్పు తీసి పాస్ పోంచాలనే సిచ్యువేషన్, ఎంత దరిద్రపు సిచ్యువేషన్ అది. వాడు ఆ స్టేజ్లోంచి వచ్చి కూడా ఆ మందు, ఆ పార్టీ సాయంత్రం అలవాటు పడి అలా చేశాడంటే, అంటే నాలుగుండే బలహీనత చాలా పెద్దది. అంటే అలా జయించిన వాళ్ళందరికీ 1000% అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయమ్మా. 1000%. ఇప్పుడు సొరియాసిస్ లాంటివి ఉంటాయి, చాలా భయంకరమైన ఇష్యూస్. ఆటోఇమ్యూన్ డిసీజులో నాకు భయంకరమైంది. నా దగ్గర ఏ స్థాయి సొరియాసిస్ అయినా 100% తగ్గి తీరుతుంది, ఎంత క్రానిక్ అయినా సరే.